తాజా అంశాన్ని చూస్తున్నాం. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాళీ దళ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ద్వారా వద్ద సుఖ్బీర్ సింగ్ బాదల్పై అతి సమీపం నుంచి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకీ గురి తప్పడంతో సుఖ్బీర్ సింగ్ ప్రాణాలతో తప్పించుకున్నారు. నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదు. సిక్కుల మతపరమైన సంస్థ అకాల్ తఖ్త్ విధించిన మతపరమైన శిక్షను రెండో రోజు అనుభవించేందుకు సుఖ్బీర్ స్వర్ణ మందిరం చేరుకున్నారు. వీల్ చైర్లో మెడలో తప్పు చేసినట్లు రాసి ఉంచిన పలకను ధరించి ద్వారం వద్ద కూర్చున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు చోటు చేసుకున్నాయి. నిందితుడిని అక్కడున్న వారు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆగస్టులో అకాల్ తఖ్త్ తేల్చింది. స్వర్ణమందిర్లో మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తుడవాలని ఆదేశించింది. ఆ శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.